ప్రస్తుతం బంగ్లాదేశ్లో రాజకీయాలు విచిత్రంగా మారాయి. రిజర్వేషన్స్ అనే విషయం మీద ప్రారంభమైన నిరసనలు చివరికి గవర్నమెంట్నే కూల్చే అంతగా మారాయి. ఆ నిరసనలు ప్రధానమంత్రినే దేశం విడిచి పారిపోయేలా చేశాయి. హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి. వస్తువుల ధరలన్నీ పెరిగిపోయాయి. పొలిటికల్ ఇన్స్టెబిలిటీ పెరిగిపోయింది. ఏ క్షణంలో అయినా మళ్లీ ప్రభుత్వం కూలిపోవచ్చు అనే పరిస్థితి వచ్చింది. వీటన్నిటికి గల కారణాలు ఏంటి, ఇందులో అమెరికా ఎలా ఇన్వాల్వ్ అయ్యింది అనే విషయాల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇక స్టార్ట్ చేస్తాను. 1960s లో బంగ్లాదేశ్ అనేది ఈస్ట్ పాకిస్తాన్ అనే పేరుతో ఉండేది. పాకిస్తాన్ ఏమో వెస్ట్ పాకిస్తాన్ అనే పేరుతో ఉండేది. రెండూ కలిపి ఒక దేశంగా ఉండేవి. అయితే ఆ దేశంలో ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా వెస్ట్ పాకిస్తాన్ కి చెందిన నాయకులే ప్రధానమంత్రులు అయ్యేవాళ్ళు. ఆ ప్రధానమంత్రులు ఏం చేసేవాళ్ళంటే వెస్ట్ పాకిస్తాన్ ని బాగా డెవలప్ చేసుకునే వాళ్ళు, ఈస్ట్ పాకిస్తాన్ ని సరిగా డెవలప్ చేసేవాళ్ళు కాదు. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఎక్కువగా వెస్ట్ పాకిస్తాన్ కే ఇచ్చేవాళ్ళు, ఈస్ట్ పాకిస్తాన్ కి తక్కువగా ఇచ్చేవాళ్ళు. అందువల్ల ఈస్ట్ పాకిస్తాన్ ప్రజలకి అది నచ్చలేదు. తమని తామే పరిపాలించుకుంటామని, మాకు సొంతగా పరిపాలించుకునే అధికారాన్ని ఇవ్వండి అని సెంట్రల్ గవర్నమెంట్ ని అడుగుతూ వచ్చారు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఆ డిమాండ్ ని పెద్దగా పట్టించుకోలేదు. అయితే 1970s లో జరిగిన ఎలక్షన్స్ లో షేక్ ముజిబుర్ రెహమాన్ అనే ఆయన గెలిచాడు. ఈయన ఈస్ట్ పాకిస్తాన్ కి చెందిన ఆయన. అయితే ఆయన్ని ప్రధానమంత్రిగా చేయడానికి వెస్ట్ పాకిస్తాన్ ఒప్పుకోలేదు. ఈస్ట్ పాకిస్తాన్ కి చెందిన అతను మమ్మల్ని పరిపాలించడం ఏంటని వెస్ట్ పాకిస్తాన్ నాయకులు అనుకున్నారు. ఈస్ట్ పాకిస్తాన్ ప్రజలకి అది నచ్చలేదు. తమ నాయకుడు న్యాయంగా ఎలక్షన్స్ లో గెలిచినా కూడా ప్రధానమంత్రిని చెయ్యకపోయేసరికి వాళ్ళకి కోపం వచ్చింది. దానితో తమకి ప్రత్యేక దేశం కావాలని నిరసనలు చేయడం మొదలు పెట్టారు. ఆ నిరసనల్ని అణిచివేయాలని వెస్ట్ పాకిస్తాన్ నాయకులు పాకిస్తాన్ ఆర్మీని ఉపయోగించారు. ఆ సైనికులు ఎంతో మంది నిరసనకారుల్ని కాల్చి చంపడం మొదలు పెట్టారు. అప్పుడు షేక్ ముజిబుర్ రెహమాన్ ఇండియా హెల్ప్ కోరాడు. ఆ టైంలో ఇండియాకి ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ గారు సహాయం చేశారు. ఆ సహాయం వల్ల ఇండియాకి పాకిస్తాన్ కి మధ్య యుద్ధం మొదలైంది. ఆ యుద్ధాన్ని 1971 ఇండియా పాకిస్తాన్ వార్ అని అంటారు. ఆ యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయింది. ఈస్ట్ పాకిస్తాన్ కి స్వాతంత్ర్యం వచ్చింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ అని పేరు మార్చుకున్నారు. నెక్స్ట్ విషయాల గురించి చెప్పే ముందు ఒక చిన్న విషయం. మీరు బ్యాంక్ లో ₹1,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే సంవత్సరానికి మీకు వచ్చేది 6,000 నుంచి 8,000 రూపాయలు మాత్రమే. అదే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ లో ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తుంటే ఒక సంవత్సరంలో 36,000 రూపాయలు వచ్చేవి. ఇంకా ఇలాంటి మంచి ప్రాఫిట్స్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్ చాలా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో మ్యూచువల్ ఫండ్స్ ఎలా కొనాలి, ఎలా అమ్మాలి అనే దాని గురించి చెబుతాను. సో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ తో ఫ్రీగా ఏంజల్ వన్ డిమాట్ అకౌంట్ క్రియేట్ చేసి పెట్టుకోండి. మీరు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు, అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఇక మెయిన్ టాపిక్ లోకి వెళ్తే, బంగ్లాదేశ్ స్వాతంత్ర్య ఉద్యమంలో షేక్ ముజిబుర్ రెహమాన్ చాలా ముఖ్యమైన వ్యక్తి. ఆ ఉద్యమానికి లీడర్ ఆయనే. అతను బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం ఎన్నో పోరాటాలు చేశాడు. ప్రజలను సమీకరించి ఇన్స్పిరేషనల్ స్పీచెస్ ఇచ్చేవారు. ప్రజల్లో పోరాట స్ఫూర్తిని నింపేవారు. అతను ఏం చెప్తే అది ప్రజలు చేసేవారు. అతని కోసం బంగ్లాదేశ్ ప్రజలు ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీగా ఉండేవారు. బంగ్లాదేశ్ లో అతని పవర్ ఆ విధంగా ఉండేది. చివరికి బంగ్లాదేశ్ కి ఆయన స్వాతంత్ర్యం తీసుకురాగలిగాడు. అందుకే బంగ్లాదేశ్ లో ఆయన్ని ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని, బంగబంధు అని పిలుస్తారు. ఆయన ఇండియాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. అందుకే ఇండియా ఆ స్వాతంత్ర్య ఉద్యమంలో బంగ్లాదేశ్ కి ఎంతో సహాయం చేసింది. 1971 లో బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత ఆయనే బంగ్లాదేశ్ కి మొదటి ప్రెసిడెంట్ అయ్యారు. ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా ఇండియాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు బంగ్లాదేశ్ కి ఇండియాకి మధ్య రిలేషన్స్ బాగుండేవి. కానీ ఆయన ఇండియాతో ఫ్రెండ్లీ రిలేషన్స్ మెయింటైన్ చేయడం అపోజిషన్ పార్టీస్ లో ఉన్న పొలిటికల్ లీడర్స్ కి నచ్చేది కాదు. అపోజిషన్ లీడర్స్ ఏమని అనేవాళ్ళంటే, ఒక ముస్లిం లీడర్ హిందూ కంట్రీతో స్నేహం చేయడం ఏంటి అని, ఇతను త్వరలో బంగ్లాదేశ్ ని ఇండియాలో కలిపినా కలిపేస్తాడు అని అనేవాళ్ళు. మిలిటరీకి కూడా ముజిబుర్ రెహమాన్ నచ్చేవారు కాదు. ఎందుకంటే ముజిబుర్ రెహమాన్ ఏం చేశాడంటే, రక్కీ బాహిని అనే పేరుతో ఒక ప్రైవేట్ ఆర్మీని మెయింటైన్ చేశాడు. ఆ ప్రైవేట్ ఆర్మీలో దాదాపు 30,000 మందిని రిక్రూట్ చేసుకున్నాడు. బంగ్లాదేశ్ ఆర్మీకి డబ్బులు ఇవ్వడాన్ని తగ్గించేసి రక్కీ బాహినికి ఎక్కువ డబ్బులు ఇవ్వడం చేశాడు. అందుకే బంగ్లాదేశ్ ఆర్మీ ఆఫీసర్స్ కి ముజిబుర్ రెహమాన్ మీద వ్యతిరేకత మొదలైంది. త్వరలో ఆర్మీని కంప్లీట్ గా రిమూవ్ చేసినా చేస్తాడనే ఆలోచన ఆర్మీ ఆఫీసర్స్ లో మొదలైంది. ఇంతలో 1973లో మిడిల్ ఈస్ట్ లో అరబ్ కంట్రీస్ కి ఇజ్రాయెల్ కి మధ్య జరిగే యుద్ధం వల్ల ఆయిల్ క్రైసిస్ వచ్చింది. పెట్రోల్ రేట్లు బాగా పెరిగిపోయాయి. అసలే బంగ్లాదేశ్ అప్పుడప్పుడే 1971 యుద్ధం ఎఫెక్ట్స్ నుంచి బయటపడుతున్న దేశం. ఇంతలోనే ఆయిల్ క్రైసిస్ ఎఫెక్ట్ వచ్చింది. వస్తువుల ధరలన్నీ బాగా పెరగడం మొదలయ్యాయి. దేశం ఇంకా పేదరికంలోకి వెళ్లడం మొదలుపెట్టింది. ఇదే అనువుగా భావించిన అపోజిషన్ పొలిటికల్ లీడర్స్ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా నిరసనలు చేయడం మొదలుపెట్టారు. ఆ నిరసనల వల్ల పవర్ లో ఉన్న పార్టీకి, అపోజిషన్ లో ఉన్న పార్టీకి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇంతలో 1974లో బంగ్లాదేశ్ లో పెద్ద కరువు వచ్చింది. ఆ కరువు వల్ల ఎంతో మంది ప్రజలు చనిపోయారు. దానివల్ల ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత బాగా పెరిగింది. ముజిబుర్ రెహమాన్ ని రిజైన్ చేయమని అపోజిషన్ పార్టీస్
ఒత్తిడి చేయడం పెంచాయి. దేశమంతా అల్లకల్లోలంగా ఉంది. అదంతా చూస్తున్న ముజిబుర్ రెహమాన్ ఏం చేశాడంటే 1975లో వన్ పార్టీ రూల్ ని తీసుకొచ్చాడు. అంటే బంగ్లాదేశ్ ని కేవలం ఒక పార్టీయే రూల్ చేస్తుంది, మిగతా పొలిటికల్ పార్టీస్ ఏవి ఉండకూడదు అని రూల్ ని తీసుకువచ్చాడు. ఒక విధంగా డిక్టేటర్షిప్ రూల్ ని తీసుకుని వచ్చాడు. అపోజిషన్ పొలిటికల్ లీడర్స్ ని అరెస్ట్ చేయించాడు. అలా చేస్తే దేశంలో గొడవలు జరగకుండా పీస్ఫుల్ గా ఉంటుందని అతను అనుకున్నాడు. కానీ అలా చేయడం అపోజిషన్ లీడర్స్ కి నచ్చలేదు. ఈవెన్ బంగ్లాదేశ్ ఆర్మీ ఆఫీసర్స్ కూడా నచ్చలేదు. వాళ్ళు ఏమని ఆలోచించారంటే దేశాన్ని ఇలానే విడిచిపెడితే ఘర్షణలు పెరిగిపోతాయని, ముజిబుర్ రెహమాన్ ఎలక్షన్స్ ని కండక్ట్ చేయడం ఆపేశాడు గనుక అతన్ని అధికారంలో నుంచి తీసివేయలేమని, సో అతన్ని చంపడమే సొల్యూషన్ అని అనుకున్నారు. అందుకోసం కొంతమంది ఆర్మీ ఆఫీసర్స్ ప్లాన్ వేశారు. ముజిబుర్ రెహమాన్ ఇంటికి వెళ్లి అతన్ని, అతని కొడుకుని, భార్యని ఇంకా తన కుటుంబ సభ్యుల్ని మొత్తం 19 మందిని ఇంట్లోనే కాల్చి చంపేశారు. ముజిబుర్ రెహమాన్ కుటుంబంలో ఎవరూ మిగలకూడదని, మిగిలితే మళ్లీ వాళ్ళు అధికారంలోకి వస్తారని మిలిటరీ ఆఫీసర్స్ అలా చేశారు. ముజిబుర్ రెహమాన్ ని చంపేసిన తర్వాత ఆర్మీ ఆఫీసర్స్ తమకు నచ్చిన వ్యక్తిని ప్రెసిడెంట్ గా పెట్టుకున్నారు. అప్పటి నుంచి బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ రూల్లో ఉండింది. ప్రెసిడెంట్ రూల్ అంటే ఎలక్షన్స్ ఏం ఉండవు, ఒకరే దేశాన్ని పరిపాలిస్తారు. అదృష్టం ఏంటంటే ముజిబుర్ రెహమాన్ ని చంపేసే టైంలో అతని ఇద్దరి కూతుర్లు ఇంట్లో లేరు, జర్మనీలో ఉన్నారు. అందువల్ల వాళ్ళిద్దరూ బ్రతికారు. ఆ ఇద్దరు కూతుర్లలో ఒక ఆమె పేరే షేక్ హసీనా. ఆ టైంలో ఇందిరాగాంధీ గారు ఏం చేశారంటే జర్మనీలో ఉన్న షేక్ హసీనాకి ఫోన్ చేశారు. మీ కుటుంబాన్ని మొత్తం చంపేశారు, మీరిద్దరు వెంటనే ఇండియాకి వచ్చేయండి, మీకు మేము సెక్యూరిటీ ఇస్తాము అని చెప్పారు. వెంటనే వాళ్ళిద్దరూ ఇండియాకి వచ్చారు. 1975 నుంచి 1981 వరకు వాళ్ళు ఇండియాలోనే ఉన్నారు. అలా ఇండియాలో ఉన్న 6 సంవత్సరాల కాలంలో షేక్ హసీనాకి ఇండియాకి మధ్య మంచి ఫ్రెండ్లీ రిలేషన్స్ ఏర్పడ్డాయి. బంగ్లాదేశ్ లో గొడవలన్నీ సద్దుమణిగాక 1981లో షేక్ హసీనా బంగ్లాదేశ్ కి వెళ్ళింది. తన నాన్నగారు స్థాపించిన అవామీ లీగ్ పార్టీకి లీడర్షిప్ బాధ్యతలు తీసుకుంది. 1975లో ముజిబుర్ రెహమాన్ చనిపోయినప్పటి నుండి 1991 వరకు పొలిటికల్ గా బంగ్లాదేశ్ చాలా అన్స్టేబుల్ గా ఉండింది. ఏ లీడర్ చేతుల్లో ఆర్మీ ఉంటే ఆ లీడరే బంగ్లాదేశ్ ని పరిపాలించేవారు. దానివల్ల ప్రజల నుంచి, పొలిటికల్ పార్టీస్ నుంచి ఎన్నో నిరసనలు వచ్చేవి, ఎన్నో గొడవలు జరుగుతుండేవి. ఆ గొడవల వల్ల చివరికి 1991లో ఎలక్షన్స్ జరిగాయి. బంగ్లాదేశ్ లో మెయిన్ గా 2 పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. ఒక పార్టీ పేరు అవామీ లీగ్, దానికి లీడర్ షేక్ హసీనా. రెండవ పార్టీ పేరు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బిఎన్పి, దానికి లీడర్ ఖలీదా జియా. ఈ 2 పార్టీలు ఆ ఎలక్షన్స్ లో పోటీ చేశాయి. అందులో ఖలీదా జియా గెలిచింది, ప్రధానమంత్రి అయ్యింది. మళ్ళీ 1996లో ఎలక్షన్స్ జరిగాయి. అందులో షేక్ హసీనా గెలిచింది, ప్రధానమంత్రి అయ్యింది. 2001 ఎలక్షన్స్ లో ఖలీదా జియా గెలిచింది. ఆ తర్వాత 2008లో, 2014లో, 2018లో జరిగిన ఎలక్షన్స్ లో షేక్ హసీనా గెలిచి ప్రధానమంత్రి అయ్యింది. ఈ ఎలక్షన్స్ అన్ని గొడవలు లేకుండా ఏం జరగలేదు. కొన్ని ఎలక్షన్స్ లో అయితే అసలు అపోజిషన్ పార్టీలు పోటీ కూడా చేయలేదు. ఎన్నో గొడవల మధ్య, ఎన్నో నిరసనల మధ్య ఎలక్షన్స్ జరిగేవి. రిగ్గింగ్ జరిగేది. గొడవల్లో ఎంతో మంది చనిపోయేవారు. అయినా కూడా షేక్ హసీనా ఎలాగోలా గెలుస్తూ బంగ్లాదేశ్ ని స్టేబుల్ గా ఇన్ని సంవత్సరాలు పరిపాలించగలిగింది. ఎక్కడైనా నిరసనలు వస్తే ఉక్కుపాదంతో అణిచివేయగలిగింది. ఇక 2024 ఎలక్షన్స్ విషయానికి వస్తే 2024లో కూడా ఎలక్షన్స్ జరగక ముందు చాలా గొడవలు జరిగాయి. మెయిన్ అపోజిషన్ పార్టీ అయిన బిఎన్పి పార్టీ ఎలక్షన్స్ ని బాయ్కాట్ చేసింది, అంటే పోటీ చెయ్యలేదు. బిఎన్పి పార్టీ మెయిన్ డిమాండ్ ఏంటంటే షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి ఎలక్షన్స్ ని కేర్ టేకర్ గవర్నమెంట్ కింద, అంటే టెంపరరీ గవర్నమెంట్ కింద, అంటే ఆపద్ధర్మ ప్రభుత్వం కింద కండక్ట్ చెయ్యాలి అని బిఎన్పి పార్టీ డిమాండ్ చేసింది. అలా డిమాండ్ చేయడానికి కారణం ఏంటంటే షేక్ హసీనా అధికారంలోనే ఉంటే తన అధికార బలాన్ని ఉపయోగించి రిగ్గింగ్ చేసి ఎలక్షన్స్ లో గెలుస్తుంది అని. కానీ షేక్ హసీనా ఏమో కేర్ టేకర్ గవర్నమెంట్ ని ఏర్పాటు చేయడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే 2006లో ఇలాగే కేర్ టేకర్ గవర్నమెంట్ ని ఏర్పాటు చేసినప్పుడు ఆర్మీ వచ్చి గవర్నమెంట్ ని తన చేతుల్లోకి తీసుకుంది. అలాంటి పరిస్థితి మళ్ళీ బంగ్లాదేశ్ కి రాకూడదని షేక్ హసీనా అందుకు ఒప్పుకోలేదు. సో ఇలాంటి కారణాలతో 2024 ఎలక్షన్స్ లో అపోజిషన్ పార్టీస్ పోటీ చేయనందువల్ల అవామీ లీగ్ పార్టీయే గెలిచింది. మళ్ళీ షేక్ హసీనానే ప్రధానమంత్రి అయ్యింది. కానీ ఆ పదవి పోవడానికి ఎన్నో రోజులు పట్టలేదు. ఎందుకో చెబుతాను. నార్మల్ గా బంగ్లాదేశ్ లో ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క కుటుంబాలకి ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్లు ఉన్నాయి. అయితే ఆ రిజర్వేషన్లు కొంతమంది స్టూడెంట్స్ కి నచ్చలేదు. ఆ నచ్చని వాళ్ళు 2018లో నిరసనలు చేశారు. ఫ్రీడమ్ ఫైటర్స్ కి రిజర్వేషన్లు తీసేసి మెరిట్ ఉన్న వాళ్ళకి జాబ్స్ ఇవ్వాలని రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చేశారు. ఆ నిరసనలు కాస్త హింసాత్మకంగా మారాయి. అందువల్ల షేక్ హసీనా గవర్నమెంట్ 2018లో ఫ్రీడమ్ ఫైటర్స్ కుటుంబాలకి రిజర్వేషన్లు తీసేసింది. అలా చేస్తే ఫ్రీడమ్ ఫైటర్స్ కుటుంబాలకు చెందిన వాళ్ళు ఊరుకుంటారా? సుప్రీంకోర్టుకి వెళ్లారు. 2024 వరకు కోర్టులో వాదనలు జరిగాయి. చివరికి జూన్లో కోర్టు మళ్లీ ఫ్రీడమ్ ఫైటర్స్ కుటుంబాలకి 30% రిజర్వేషన్స్ ఇస్తున్నట్టుగా జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ కి వ్యతిరేకంగా మళ్లీ స్టూడెంట్స్ నుంచి నిరసనలు మొదలయ్యాయి. ఆ నిరసనలు దేశమంతా వ్యాపించాయి.
పెంచాయి. బంగ్లాదేశ్లో ఉన్న గవర్నమెంట్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ కి చెందిన స్టూడెంట్స్ ఆ నిరసనల్లో పాల్గొన్నారు. ఆ నిరసనలు కంట్రోల్ చేయడానికి షేక్ హసీనా గవర్నమెంట్ సివియర్ యాక్షన్ తీసుకుంది. నిరసనకారులను కంట్రోల్ చేయడానికి పోలీసులు గన్స్ ని ఉపయోగించారు. ఆ హింసాత్మక ఘటనల్లో దేశవ్యాప్తంగా దాదాపు 600 మంది చనిపోయారు. కొన్ని చోట్ల నిరసనకారుల్ని అణిచివేయడానికి ఆర్మీని కూడా ఉపయోగించారు. నిరసనల తీవ్రత ఎక్కువ అవ్వడం వల్ల సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ని వెనక్కి తీసుకుంది. రిజర్వేషన్స్ ని 30% నుంచి 5% కి తగ్గించింది. అయినా కూడా నిరసనలు ఆగలేదు. ఎందుకంటే నిరసనకారులు కొన్ని డిమాండ్స్ చేశారు. ఆ డిమాండ్స్ ఏంటంటే, నెంబర్ 1, నిరసనల్లో స్టూడెంట్స్ ని చంపినందుకు షేక్ హసీనా పబ్లిక్ గా క్షమాపణ చెప్పాలి. నెంబర్ 2, పోలీసుల చేత కాల్పులు జరిపించినందుకు హోమ్ మినిస్టర్ ని, ఇంకొంతమంది మినిస్టర్స్ ని పదవుల నుంచి తీసివేయాలి. నెంబర్ 3, ఏ ఏరియాస్ లో అయితే స్టూడెంట్స్ చనిపోయారో ఆ ఏరియాస్ లో ఉన్న పోలీస్ హెడ్లని డిస్మిస్ చేయాలి. నెంబర్ 4, ఏ పోలీసులు అయితే గన్స్ ని ఉపయోగించారో, ఏ సైనికులు అయితే గన్స్ ని ఉపయోగించారో వాళ్ళని అరెస్ట్ చేసి శిక్ష వెయ్యాలి. నెంబర్ 5, నిరసనల్లో ఎవరైతే చనిపోయారో వాళ్ళకి డబ్బుల్ని కంపెన్సేషన్ కింద ఇవ్వాలి. ఇంకా ఇలాంటి కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. అందుకే నిరసనలు ఆపలేదు. షేక్ హసీనా అవన్నీ చేయడానికి ఒప్పుకోలేదు. అందుకని నిరసనకారులు షేక్ హసీనాని రిజైన్ చేయమని డిమాండ్ చేశారు. నిరసనలు ఎక్కువయ్యాయి. వాళ్ళని ఆర్మీ కూడా కంట్రోల్ చేయలేకపోయింది. చివరికి నిరసనకారులు షేక్ హసీనా ఇంటికి వెళ్లడానికి ప్రయత్నించారు. ఆ విషయం ఆర్మీకి తెలిసింది. వెంటనే షేక్ హసీనాకి ఫోన్ చేశారు. నిరసనకారులు మీ ఇంటికి వస్తున్నారు. వాళ్ళని కంట్రోల్ చేయాలంటే చాలా మంది చనిపోతారు. అలా చేయడం మా వల్ల కాదు. మీరు వెంటనే దేశం విడిచి వెళ్లిపోండి అని చెప్పారు. ఆర్మీ సపోర్ట్ లేకపోవడంతో షేక్ హసీనా ఇక చేసేదేమీ లేక ఏరోప్లేన్ లో ఇండియాకి వచ్చింది. ప్రస్తుతం ఇండియాలోనే ఉంది. బంగ్లాదేశ్ లో ప్రస్తుతం కేర్ టేకర్ గవర్నమెంట్ నడుస్తుంది. ఆ గవర్నమెంట్ కి హెడ్ గా మొహమ్మద్ యూనస్ అనే అతను ఉన్నాడు. త్వరలో మళ్ళీ ఎలక్షన్స్ ని కండక్ట్ చేస్తానని ఆయన చెబుతున్నాడు. షేక్ హసీనా ఉన్నప్పుడు ఎవరైనా వ్యక్తులు హిందూస్ మీద దాడి చేస్తే ఆమె వాళ్ళ మీద స్ట్రాంగ్ యాక్షన్ తీసుకునేది. అందువల్ల హిందువుల మీద దాడి చేయడానికి ఎవరూ పెద్దగా ప్రయత్నించే వాళ్ళు కాదు. ఇప్పుడు ఆమె వెళ్లిపోవడంతో ఇదే మంచి ఛాన్స్ అనుకొని ఎవరికైతే హిందువులతో శత్రుత్వం ఉందో, ఎవరికైతే హిందువుల మీద కోపం ఉందో వాళ్ళు హిందువుల మీద దాడి చేయడం మొదలు పెట్టారు. హిందువుల మీద మాత్రమే కాదు, షేక్ హసీనా పార్టీకి సంబంధించిన నాయకుల మీద కూడా ప్రత్యర్థులు దాడులు చేశారు. ఆ దాడుల్లో ఎంతో మంది చనిపోయారు. షేక్ హసీనా ఒక ఇంటర్వ్యూలో ఏమని చెప్పారంటే, అసలు దీనంతటికి కారణం అమెరికా. వాళ్ళు తమ నేవల్ బేస్ ని నిర్మించుకోవడం కోసం సెయింట్ మార్టిన్ అనే ఐలాండ్ ని అడిగారు. అది నేను ఇవ్వలేదు. అందుకే నన్ను పదవి నుంచి తీసివేయాలని స్టూడెంట్స్ కి వెనక నుంచి సపోర్ట్ ఇస్తూ అమెరికా పనిచేసింది. నేను రిజర్వేషన్స్ తీసేసినా కూడా నిరసనలు ఆగలేదంటే మీరే అర్థం చేసుకోండి అని చెప్పింది. ఈ విధంగా బంగ్లాదేశ్ రాజకీయాలు ఉన్నాయి. షేక్ హసీనా బంగ్లాదేశ్ కోసం తన ఫ్యామిలీ మొత్తాన్ని పోగొట్టుకుంది. ఇప్పుడు అసలు తన దేశంలో తానే ఉండలేని పరిస్థితి వచ్చింది. ఆమె బంగ్లాదేశ్ ని పరిపాలించేటప్పుడు బంగ్లాదేశ్ ఆర్థికంగా చాలా అభివృద్ధి చెందింది. ఒక చిన్న విషయం, మీరు బ్యాంక్ లో ₹1,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే సంవత్సరానికి మీకు వచ్చేది 6,000 నుంచి 8,000 రూపాయలు మాత్రమే. అదే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ లో ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తుంటే ఒక సంవత్సరంలో 36,000 రూపాయలు వచ్చేవి. ఇంకా ఇలాంటి మంచి ప్రాఫిట్స్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్ చాలా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో మ్యూచువల్ ఫండ్స్ ఎలా కొనాలి, ఎలా అమ్మాలి అనే దాని గురించి చెబుతాను. సో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ తో ఫ్రీగా ఏంజల్ వన్ డిమాట్ అకౌంట్ క్రియేట్ చేసి పెట్టుకోండి. మీరు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు, అకౌంట్ ఓపెన్ అవుతుంది. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.